ఆడుదాం ఆంధ్ర అంటూ రోజారెడ్డి చేసిన దోపిడీ మీద వివరించడానికి మనతో పాటు అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసి ప్రయత్నం చేద్దాం. ఆడుదాం ఆంధ్రాలో రోజారెడ్డి స్కాములు ఎలా వస్తున్నాయో వార్తలు, వాటి గురించి వివరించడానికి ఆయన మనతో పాటు ఉన్నారు. అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. ఆడుదాం ఆంధ్ర అంటూ సేఫ్ గార్డ్స్ మీద కూడా జగన్ రెడ్డి బొమ్మలు వేయించిన రోజారెడ్డి గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? విపరీతమైన అభిమానం సార్ ఆమెకి. మీరు చెప్పినట్లు సేఫ్ గార్డ్స్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండదంటే అది అసహించుకోవాలా, లేకుండా వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకి జరిగిందనుకోవాలా అర్థం కాల. మనం చూసాం అసెంబ్లీలో నారా లోకేష్ గారు చూపించింది, వర్క్ బుక్ తీసి ఏదన్నా పిల్లవాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు కదా సార్. సరే మీరు వైసీపీ అనుకోండి, మీ బిడ్డలో ఎవరో మీ బంధువులో చదువుకుంటుంటారు, అక్కడ వాళ్ళు ప్రశాంతంగా హోంవర్క్ చేసుకునే కాడ పైన రాజకీయం ఇన్ఫ్లిక్ట్ అవుతా ఉంటే ఎంత బాధ సార్ చూసేవాడికి. మీరు వైసీపీ వాళ్ళు అనుకోండి, ఎంత బాధ, ఎంత అసహించుకున్నారు జగన్మోహన్ రెడ్డిని. అంటే అది ప్రచార పిచ్చ అంటారా, లేదా డబ్బులు దోసుకుంటే ఒక మార్గం అంటారా? నేను రౌడీజం అంటా సార్. దాన్ని ఏమంటానంటే రౌడీజం అంట. నేను మీ పైన రుద్దుతున్నాను, మీరు రుద్దించుకోండి, దానిగానే చూడాలి. కానీ ప్రచారిపించేదని కాదు. నేను 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నువ్వు మహా అంటే విపక్షంలో ఉండే పార్టీలు, ప్రతిపక్షంలో ఉండే పార్టీలు బలపడినా కూడా మ్యాక్సిమం ఎంత తగ్గుతాయి? 30 తగ్గుతాయి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొక 50 తగ్గని ఏమవుతుంది? 100 మ్యాజిక్ ఫిగర్ 88, 89 కదా సార్. ఎంత చేసినా కూడా నెక్స్ట్ 5 ఏళ్ళకి మళ్ళీ మేము వస్తాము, నేను చెప్పిందే రాజ్యం అన్నట్టు ఆయన పోకడలు ఉన్నాయి. దానికి ఇది తారాస్తాయి ప్రచార పిచ్చి. మీరు అన్నట్లు ఆడ పోస్టర్లు, సేఫ్ గార్డ్ పైన పోస్టర్లు ఇవన్నీ చూసాం. సో ముఖ్యంగా ఇక్కడ రోజారెడ్డి ఏదైతే ఈ పని చేసిందో ఆవిడికి టూరిజం శాఖ ఇచ్చారు. ఆ టూరిజం శాఖ అంటే క్రీడా శాఖలు ఇచ్చారు కదా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక మాటలో చెప్పాలంటే మా అల్లుడు అని కూడా బహిరంగంగా కూడా చెప్పుకున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఆ టైంలో అంత క్రేజ్ వచ్చింది. ప్రకటించుదాడు మా అల్లుడు అని ఓపెన్గా చెప్పుకుంటా ఉన్నారు కదా సార్. నాకు మేనల్లుడు అంటాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నాకు ఎవరు లేరనుకున్నారు అనే రేంజ్లో. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి దగ్గరుండి క్రీడా శాఖలకి ఆ కార్పొరేషన్ ఇచ్చింది, శాప్ చైర్మన్ ఇచ్చింది, చైర్మన్ ఇప్పించింది. అసలు ఈ డీలింగ్ అంతా ఎందుకు కుదిరింది? ఎవరైతే ప్రభుత్వంలో సార్ కబ్జా చేసేదానికి, అవినీతి చేసేదానికి ఎక్కువ కోట్లు యాడైతే ఉంటుందో వాళ్ళకి మంచి శాఖ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. దానికి తారాస్థాయి ఎగ్జాంపుల్ ఏంటంటే ఋషికొండ ప్యాలెస్. దానికి సంబంధించి మనం చూసాం 650 కోట్ల మేర అది ఖర్చు అయిపోయింది ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి. దానికి ముందు ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని అది కూలగొట్టడానికి ఆడ 150 కోట్లు, అంటే ఆస్తి నష్టం అక్కడ కట్టినారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం వచ్చి 200 కోట్లు ఇక్కడ మళ్ళీ ఫైన్ వేసింది. దాదాపు 1000 కోట్ల పైన లాస్ సార్ ఇది. ఇదంతా ఎవడు బట్టన పడాలా? ప్రజలే పడాలా. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ద్వారా ప్రజల పైన పడుతుంది ఆటోమేటిక్గా. అది పిచ్చి శాస్త్రాలు. ఇదంతా జరగడానికి కారణం రోజారెడ్డి. అందుకు రోజారెడ్డికి ఈయన దగ్గరుండి మినిస్ట్రీ ఇచ్చాడు. సో ఈ మీరు అంటున్న ఆడుదాం ఆంధ్రాలో ముందు 119 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేశారు. ఆ బడ్జెట్లో భాగంగా ఏం చేశారు? సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వారికి డబ్బులు ఇవ్వడము, వాళ్ళ పేర్లు రాయించడం. అంటే ఒక మండల స్థాయిలోనూ ఒక జిల్లా స్థాయిలోనూ ఆ గ్రౌండ్లో ఆడుతున్నారు. వీళ్ళందరూ 11 మంది ఆడేసినట్టే. అసలు ఆ గ్రౌండ్కి పోయేదిలే, సచ్చేదిలే, మొత్తం పేపర్ పైనే ఉంటుంది. ఆ పేపర్ పైన అంటే ఆ క్రీడ నిర్వహించేదానికి అక్కడ గ్రౌండ్ పలానా దానికి అద్దెకి తీసుకునేమని ఉంటుంది, దానికి ఒక ఫీజు ఉంటుంది. ఈ కిట్లు కానీ ఒక ఫీజు ఉంటుంది. ఒక్కొక్కరికి ఆడ పార్టిసిపేట్ చేసేందుకు ఎంత ఉంటుంది. ప్రతి దాంట్లోనూ పేపర్ల పైన వాళ్ళ పేర్లు ఉంటాయి. ఒక్కొక్కరి పేరు మీద 5,000, 7,000 ఇస్తా ఉంటే ఒక క్రీడాకారుడికి వీళ్ళకి ఎంత 600, 700 ఇచ్చేస్తారు పేర్లు రాయించుకునేందుకు. సో ఈ స్కామ్లో 119 కోట్లు ఈ విధంగా జరిగింది. అది సరిపోనట్టు ఫుల్ మాస్టర్ మైండెడ్ ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అండ్ రోజారెడ్డి ఏం చేశారు? ప్రతి జిల్లా స్థాయికి ఈ స్పోర్ట్స్కి సంబంధించి సపరేట్ బడ్జెట్ ఉంటుంది. ఈ 119 కోట్లు కాక ఈ బడ్జెట్ కూడా లాగడం మొదలుపెట్టినారు. అంటే సింహమో పులో ఒకసారి రక్తంగా మరిగితే ఎట్లయితే వదిలిపెట్టదో ఆ విధంగా లూటీ చేయడం మొదలుపెట్టారు సార్. ఎక్కడైతే ఫండ్ కనిపిస్తుందో ఆ విధంగా. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఉన్న బడ్జెట్ సుమారుగా 400 కోట్లు వాడేశారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అవును, అంటే 119 కోట్లు, ఇక్కడ ఒక 400 కోట్లు, 519 కోట్లు, 519 కోట్లు. తక్కువలో తక్కువ దాంట్లో కనీసం 350 కోట్లు వీళ్ళ జోబీలోకి వెళ్ళిపోయింటాయి. అంటే ఒక ప్రాక్టికల్గా ఫార్మాలిటీస్ కోసం 150 కోట్లు ఎట్టయితే వాడింటారో మిగిలినది కనీసం 350 కోట్లు వాళ్ళ జోబీలోకి పోయింటాయి సార్. ఏం మనుషులో నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు దాని మీద ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుంది, సిట్ ఏదో వేస్తున్నట్టుంది. అవును, ఇప్పుడు నిరూపణ అయితే రోజారెడ్డి పరిస్థితి ఏంటి, ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఏంటి సార్? ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఒక వారం పరిధి లేదా ఒక నెల నుంచి ఏం జరుగుతూ ఉందో. పోసాని కృష్ణమూర్తి పైన ఒక కేసు పడింది. ఈడ దాటిపోయి అక్కడ పోయి నిన్నటికి నన్ను బెయిల్ వచ్చిందన్నారు, ఇంకా జైల్లో మొగ్గుతానే ఉన్నాడు. ఒక్క చోట పడిన కేసు ఇంకొక చోట పడతానే ఉంటుంది. రోజారెడ్డి ఆడుదాం ఆంధ్రాలో ఆ జబర్దస్తులు తీసుకొచ్చి ఫంక్షన్ నిర్వహించుకొని ఎంత పని చేసినా మనం చూసాం. సో ఈ కేసులో ఆవిడకైనా జైల్లోకి వెళ్తే ఇక్కడ రిషికొండ ప్యాలెస్ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అంతా కూపీలు అయితే జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా సర్కిల్కి రావాల్సిందే. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు సార్. రోజా మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతుంది అర్థం కాల. ఆవిడ వ్యవహార శైలి
ఫేస్బుక్లో ఒక కంటెస్ట్ పెట్టడం. సహజంగా టీడీపీ పేజెస్లోనో వైసీపీ పేజెస్లోనో వాళ్ళ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. ఆడ ఏదైనా పోలింగ్ పెడితే ఆటోమేటిక్గా ఈ టీడీపీ వాళ్ళ కాడ టీడీపీ వాళ్ళు నెగ్గినట్టు ఉంటుంది, వైసీపీ వాళ్ళ కాడ వైసీపీ నెగ్గినట్టు ఉంటుంది. రోజారెడ్డి కర్మ ఏందో తెలియదు కానీ ఆవిడ అత్యుత్సాహాన్ని పోయి మన జగనన్న పాలన బాగుండదా, ఈ చంద్రన్న పాలన బాగుండదా అంటే 98% చంద్రబాబు గారికి పట్టం కట్టారు. ఆవిడ అకౌంట్లో పోల్ పెట్టిందా? ఆవిడ అకౌంట్లో ఫేస్బుక్కే డిలీట్ చేసింది, నా కర్మరావు స్వామి అనుకొని డిలీట్ చేసి. జగన్మోహన్ రెడ్డి ఇంకా మందలిచ్చితే ఋషికొండ ప్యాలెస్ సబ్జెక్ట్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ మైండ్ సార్, మాస్టర్ మైండెడ్. రోజా ఎప్పుడన్నా అక్కడికి పోతే జగన్మోహన్ రెడ్డి రోజాను తిట్టిన విషయం గుర్తుపెట్టుకొని నన్ను యాడ ఇరికిచ్చాదరా స్వామి అని రోజాతో అంటుకుంటా ఉన్నాడు. ఆయన పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. అంటే అధికార ప్రతినిధిని కూడా చేశాడు ఈ మధ్య. చేశాడు. ఇంకా అదే కదా సార్, ఇది బెదిరింపు, రోజా బెదిరింపు. రోజా చేతల్లో జగన్మోహన్ రెడ్డి మగ్గిపోతున్నాడు, చెప్పుకోలేకున్నాడు బయటకు అసలు. అంటే రోజారెడ్డి తన మంత్రిత్వ శాఖలో పనిచేయటం మానేసి స్కామ్లు ఎక్కువ చేస్తుందంటారు. అవును. ఒక్కటేం సార్, ఈ యొక్క నగిరి నియోజకవర్గంలో అక్కడ 5 మంది ఎమ్మెల్యేలు, ఏడన్నా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు. అంటే వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ మరుదులు, వీళ్ళందరూ. అంటే ఈ రోజా వచ్చి తిరుమలలో టికెట్ల వ్యవహారంలో దాదాపు 8,000 కోట్లు ఎంత అనేది కూడా అది కూడా లాగుతారు. నేను అన్నా కదా ఇందాక మిస్ అయినాను. ఒక కేసులో ఆమె జైలుకి వెళ్తే మిగిలిన ఆమె బయటికి వచ్చి ఊపిరి పీల్చుకునే లోపు వేరే కేసులో వచ్చి తీసుకెళ్తానే ఉంటారు, తిప్పుతానే ఉంటారు రోజాకి. ఈ యొక్క తిరుమలలో 1,000 కోట్లు కొట్టేసింది. ఈ నగిరి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఇసుక దందా కావచ్చు, రకరకాల దందాలు ఆవిడ నియోజకవర్గంలో కనిపించేది లేదు. అందుకు ఇష్టానుసారం ఓడిపించేశారు సార్. టీటీడీలో కుంభకోణం అంటున్నారు, అది ఎట్లా జరిగింది, ఏం చేసిందంటారు? మనం ఆడ అలిపిరి దగ్గర చూస్తే అర్థమవుతుంది సార్. ఎన్నంటే అన్ని బస్సులు పెట్టేయడము, వాళ్ళకి అంటే ఫ్రీ దర్శనాలు చేయించేయడం, మొత్తం ఏమో కనుసండుల్లోనే ఆ టికెట్ల అమ్మకాల నుంచి అన్ని మొదలుపెట్టి ఆడ వీఐపీల దర్శనాలకి దేవుడి దగ్గరికి పోయే అవకాశాలు, ఇవన్నీ వీఐపీ దర్శనాలకి దాదాపు ఒక్కొక్కరి దగ్గర 20,000 30,000 తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మొత్తం రోజా కనుసండుల్లోనే ఒకరోజు కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు. దాంట్లో ఆ పర్సంటేజ్ ఎంత, 10% మంది భక్తులను టార్గెట్ చేస్తే చాలు. అంతెందుకు 5% మంది భక్తులు చేసాం కూడా డైలీ బిజినెస్ ఇది. ఆ రకాన్ని కొట్టేసింది సార్. అందుకని మాట్లాడితే తిరుమల వెళ్ళేది. అవును, అంటే పెద్ద భక్తి ఉన్నట్టు అక్కడికి పోయేది, అక్కడ సిగ్గు విడిచి ఆడగడ రాజకీయాలు మాట్లాడింది. దేవుడు ఊరికే క్షమించాడు సార్ వీళ్ళని. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఒకసారి 2 సార్లు తిరుమల వెళ్ళినట్టు జనాలు తీసుకుని. అవును, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి పోడు, అక్కడ ఆ భర్తీ నేను భర్తీ చేస్తున్నాను జగన్ అన్న అని చెప్పి ఆ యాంగిల్లో పోతూ ఉంటుంది. మొన్న కూడా రాచమర్యాదలు జరిగినాయి ఆవిడకి. ఏం జరిగినాయో, లోపల పూజారులు సెటకోపం పెడతాం, లేదా ఇంకోటో మంచి మర్యాదలో కూర్చోబెడతాం, శాలువాలు కప్పటం అట్టని చేసినట్టు. దాంట్లో పెద్ద వింతే ఉండదు సార్. ఇప్పుడు ఆల్రెడీ మన పోలీసు వ్యవస్థ ఎట్లుందో మనం చూస్తాం. బోరగడ్డకి అంత సపరీలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. అంటే అప్పుడున్న వాసనలు ఏదైతే ఉన్నాయో వ్యవస్థలో, అప్పుడున్నటువంటి పోలీసులు లేదా అప్పుడున్నటువంటి అధికారులు, ఈ టీటీడీలో కూడా ఈ చూసాం కదా బిఆర్ నాయుడు గారికి మరియు అప్పుడున్నటువంటి ఈఓ ఎవరు ఉన్నారు కదా సార్, ఆయనకి మధ్య జరిగిన ఇష్యూ. అవును, ఫైబర్ నెట్లో జరిగిన విషయం. అంటే అప్పుడున్నటువంటి ఎండీలు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు మానుకుంటా ఇంప్లీట్ చేస్తూనే ఉన్నారు. ఈ వ్యవస్థ అంతా దగ్గరలో మారుతుంది, సెటరేట్ అవుతుంది నేనైతే అనుకుంటున్నాను సార్. ఇప్పుడు రోజారెడ్డి మీద కేసులు పెట్టి ఆమెను అరెస్ట్ చేయకపోతే ఊరుకోవన్నట్టు యువత మాట్లాడుతుంది. అరెస్ట్ చేస్తే మీరు ఎలా స్పందిస్తారు? నేను స్పందించేది, నాకు స్పందించేదానికి అంత అవకాశం నాకు ఎవరు సార్? పటాకులు వెలుస్తారు జనాలు. అది ఎందుకో రోజారెడ్డి అంటే వైసీపీ వాళ్ళకంటే టీడీపీకి విపరీతమైన అభిమానం. మా రోజక్క బయట ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, ప్రశాంతంగా అంటే డస్ట్ అలర్జీ లేకుండా జైల్లో ఉండాలని చెప్పి సంబరాలు చేసుకుంటారు టీడీపీ వాళ్ళు. అంటే రెస్ట్ తీసుకుంటానని అత్యంత గౌరవం సార్ టీడీపీ వాళ్ళకి ఆవిడంటే. రోజారెడ్డి గారు ప్రతిసారి మాట్లాడుతూ ఆవిడకేదో దేవుడు వరం ఇచ్చినట్టు, ఆ 60 సంవత్సరాల్లోనే ఆగిపోతుంది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని ముసలాడు అంటాం, అలా కించపరిచేలా మాట్లాడటం మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు 74-75 ఏళ్ళు బాబు గారికి, ఇప్పుడు సీఎం అయినాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడో మనం చూస్తున్నాము. ఆ మధ్య కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వరదల్లో మ్యాన్ హోల్స్ కూడా ఉంటాయి కింద. మనం ఏ ఫోటో చూసాం, ఏ విజువల్ వీడియో చూసాం కూడా పక్కన ఉన్నటువంటి బాడీ గార్డ్స్, ఇది కమాండర్స్ ఉంటారు కదా సార్, ఆయన వెనకలు నడుస్తున్నారు. ఈయన ముందర మ్యాన్ హోల్స్ ఉంటాయో, ఏమి ఇబ్బందులు వస్తాయి తెలిసి తెలియకునో, లేకుంటే అంటే ప్రజలపైన ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్తో ముందుకెళ్ళినాడు. బురదలో దిగ్గడ ఆయన ఏ రోజు బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? నేను సోషల్ మీడియా ఒక కామెంట్ చూసా, ఈ వ్యాఖ్యలు ఎందుకు, ఈ మాటలు ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రోజారెడ్డి గారు ముగ్గురిని తిరుపతి పంపిద్దాం, అలిపిరి మెట్లు ఎక్కమని చెబుదాం, నడక మార్గాన వెళితే ఎవరి ముందెళ్తాడు గొప్ప, అవును వాళ్ళకి దండేసి వాళ్ళే సీఎం చేస్తామని చెప్పి ఒక వ్యాఖ్య చూసా. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? సార్ ఇప్పుడు బయాలజికల్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు రొనాల్డో ఏజ్ ఏదైతే ఉందో ఇప్పుడు 38 చేంజ్ ఉంటుంది అనుకుంటున్నాను, 10-12 ఏళ్ళు తక్కువగా చూపిస్తుంది, అంటే బయాలజికల్ ఏజ్. ఆ విధంగా ఒక అతను సార్ 56 ఏళ్ళ వయసు ఒక అతను ఇప్పటికీ 26 ఏళ్ళ వయసు అతనుగా, అంటే అతను ఏదో 200 క్యాప్సూల్స్ తిని
ఆ రూట్లో అంటే ఆయన పైన ఆయన ప్రయోగం చేసుకుంటా దీన్ని మొత్తం నేను చెప్పే సారాంశం ఏంటంటే బయాలజికల్ ఏజ్ అనేది ఉంటుంది. బాబు గారి బయాలజికల్ ఏజ్ ఇప్పటికీ 45 ఏళ్ళుగా నేనైతే అభివర్ణిస్తాను. ఈ యొక్క జగన్ గారు ఏదైతే ఈ టెంకాయ కొట్టడానికి కూడా కనీసం కిందికి వంగి కొట్టుకుంటా కింద ఉండే ప్లేట్ని పైకి రప్పించి ఆడ కొట్టడం, ఆ రెండు పోల్చి చూసుకుంటే అర్థమవుతుంది. జగన్కి ఇప్పుడు 55 ఏళ్ళు వయసు ఉంటే కనీసం 65 ఏళ్ళు బయాలజికల్ ఏజ్లో 10 ఏళ్ళ ముందున్నాడు జగన్, దాదాపు 30 ఏళ్ళు తక్కువలో ఉన్నాడు బాబు గారు. రోజారెడ్డి నాకు తెలియదు సార్, నాకు ఆమె పైన పర్సనల్గా ఎప్పుడూ అంత దగ్గరగా చూడను. ఆవిడ మాట్లాడుతూ ఉంటే మొత్తం ఏదైనా సెన్సేషనే. ఆవిడ మాట్లాడితే ఇప్పుడు కుంభమేళాలో ఏం జరిగిందో చూసాం, 25 మంది చనిపోయినారు. మొన్నటికి మొన్న ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెప్పగాకని ఎవరో చెప్పినంటే సరేలే ఎట్ట జరుగుతుందో చూద్దాము, ఆల్ ద బెస్ట్ ఇండియాని ఓడిపిద్దామని సంకల్ప బలంతో ఉన్నిందామా. ఆ ఆల్ ద బెస్ట్లో ఇండియా గెలిచింది. సో రోజా అని ఐరన్ లెగ్గా చూస్తున్నా కాబట్టి ఈ ఐరన్ ఏజ్ నేను చెప్పలేకుండా సార్. ఐరన్ ఏజ్ అయినా ఐరన్ లెగ్ అయినా ఆవిడైతే అక్కడ ఆగిపోదు కదా. ఆమెకి ఒక బిడ్డ ఉంది, బిడ్డకి పెళ్ళైతే ఇప్పటికి 3 పిల్లలు పుట్టేవాళ్ళు. ఆవిడ అమ్మమ్మ అయ్యేది కదా. అమ్మమ్మ అయ్యేది కానీ ఆవిడ పడుచు పిల్ల అని ఆవిడ అనుకుంటాను. దానికి ఇంకా ఏజ్ని పొంతన పెట్టలేకున్నాను. అంటే అదే దేవుడు వరం ఏమైనా పొందిందంటారా? ఇంకా అట్లే ఉండదు చూడబోతా ఉంటే. అంటే ఆవిడ సైకిక్ అట్ ఫిక్స్ అయిపోయింది అది నేను పడుచు పిల్లని అని. ఆ జీ తెలుగులోకో దేంట్లోకి ఏదో ఛానల్లోకి పోయి ఇప్పటికే డ్యాన్సులు అద్భుతంగా కడుతుంది. చంద్రబాబు నాయుడు గారితో పోటీపడి అలిపిడి మెట్లు ఎక్కొచ్చుగా, ఎక్కగలుగుతుందా? మీరు వాళ్ళని నమ్మి ఎందుకు సార్, మీరు వాళ్ళు ఎవరో చెప్పినారని చెప్పి మీరు వాళ్ళని ఒక చోట కన్నా పంపించితే బాబు గారి సెక్యూరిటీ అనేది ఉంటుందా? వీళ్ళు సైకోలు సార్, ఆ పోటీ కల్లో కూడా ఊహించుకోకూడదు. వీళ్ళు 100 మెట్లు ఎక్కలేకపోయి తిరుమలలో ఉంటాడు పైన తేలింటాడు ఖచ్చితంగా. వీళ్ళ వల్ల కాదు కదా. అవును. మరి అలాంటి మూర్ఖులకి ఆయనతో పోటీ అవసరమా సార్? ఇప్పుడు మీరు అంటున్నారని కాదు, సహజంగా మనం ఏదైనా పని చేసేటప్పుడు దానిపైన ఇష్టం ఉండాలి. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం బాబు గారికి. ఆ ఇష్టంతో ఆయన అలుపు లేకుండా సింపుల్గా వెళ్ళిపోగలుగుతాడు. వీళ్ళది పోటీలోకి దిగండి మీరు గెలిచాలన్నప్పుడు పరుగు పందెం మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇష్టం లేకుండా కమిట్మెంట్ లేకుండా ఆటోమేటిక్గా దిగదుడిపే కదా సార్ ఓటమే. ఏదైనా చేయాలంటే రియల్ కమిట్మెంట్ ఉండాలి, ఇష్టం ఉండాలి దానిపైన. ఎప్పుడు బాల్ పట్టుకొని రోజారెడ్డి, బ్యాట్ అంటే తెలియని జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుదాం ఆంధ్ర అంటూ 100 కోట్లు నొక్కేశారని చెప్పి తన అభిప్రాయాన్ని వెలిపుచ్చిన అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. థ్యాంక్ యూ సార్.